జిఎస్టీ విధానం పునరుద్ధరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త చూస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు సహాయం అందించాలి, ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి తొలగించాలి, లోన్ రిస్ట్రిక్షన్ చేసి రైతులను ఆదుకోవాలి, పామాయిల్ సుంకాలపై తగ్గింపుతో నష్టపోయిన రైతులు కేంద్ర మంత్రి నిర్మలాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి. నిజంగా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేసేయాలనుకో చెయ్యరు. ఎందుకు? ఒకవేళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ కార్పొరేట్ స్కూల్కి ఇబ్బంది పడుతుంది. సో దాంట్లో ఉన్న ఆధునిక టెక్నాలజీ కావచ్చు, దాన్ని వాళ్ళే ఆధునిక స్క్రీన్స్ కావచ్చు, లేకపోతే ట్యాబులు కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వం ఇస్తుంటే ప్రతి వ్యక్తి ప్రభుత్వ పాఠశాల ఫ్రీ చదువుకోనికి వెళ్తారు. కానీ లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? పోనీ ఆ కార్పొరేట్ స్కూల్కి వీళ్ళు వెళ్ళలేరు అనుకో, అక్కడి నుంచి వచ్చే ఫండింగ్ ఉంటుంది కదా వీళ్ళ ప్రభుత్వాలకు కావచ్చు, లేకపోతే పార్టీలకు, వాళ్ళు ఆపేస్తారు, పూర్తిగా నష్టపోతారు. సో అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఒక స్కామ్. అది ఎక్కడ కూడా దాన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకెళ్ళలేరు కూడా. మద్రాస్ ఐఐటి టాప్ ఓవరాల్ ర్యాంకింగ్లో వరుసగా 7వ అగ్రస్థానంలో. ఆ తర్వాత స్థానంలో ఐఐఎస్, బెంగళూరు ఐఐటి, బాంబే పబ్లిక్ యూనివర్సిటీ విభాగాల్లో ఏయూకి 4వ స్థానం అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త కనిపిస్తుంది. గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణ, ఈ లక్ష్య సాధనలో కీలక భాగస్వామిగా ఉండండి. ఏఐఆర్&డి సెంటర్ను ఏర్పాటు చేయండి. డీప్ టెక్ ఏఐ స్టార్టప్లతో పెట్టుబడులు పెట్టండి. యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన ఐటీ శాఖ మంత్రి. ఊళ్ళు కొట్టుకపోతుంటే పట్టించుకోరా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్. అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వరదలు సంభవించినాయి. ఇటు ఉత్తరాఖండ్లో కావచ్చు, లేకపోతే జమ్మూలో కావచ్చు, ఇటు పంజాబ్లో కావచ్చు, మనకు వచ్చేసి కామారెడ్డిలో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువైంది. ఒక్కసారిగా వర్షాలు ఎక్కువ పడడంతో వరద ప్రభావం ఎక్కువైంది. దీని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సీరియస్గా పట్టించుకుంటారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రం కేంద్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి